ఈరోజు మనం మటన్ కొబ్బరి గసాలు కర్రీ నేర్చుకుందాము విత్ చిట్టి ముత్యాల రైస్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా కొబ్బరి కోసి పెట్టుకోవాలి. దాని తర్వాత కిలో మటన్కి అయితే ఒక కొబ్బరి చిప్ప సరిపోతుంది. ఇది ఎండు కొబ్బరి, దీన్ని కాలాపీట్ అని అంటారు. దాని తర్వాత మిగతా పదార్థాలు గసాలు తగినంత, ఇలాచి, చెక్క, లవంగ, షాజీరా ఇవన్నీ కలుపు గ్రైండ్ చేసుకోవాలి. గసాలు వేయించినాం కదా, వేయించినాక గ్రైండ్ చేసినాం కదా, ఇంకా ఇది మెత్తగా కావాలి. చూడండి ఎంత మెత్తగా అయితే గ్రేవీ అంత టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం ఉడకలు ఉన్నా కానీ గ్రేవీ మొత్తం మీద అది కొబ్బరి గసాలు తేలుతుంటవి, టేస్ట్ ఉండదు. అంత అట్లా కుక్కులు ముద్దలు ఉంటుంది. ఇది ఎంత మెత్తగా అయితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. మనము కిలో మటన్కు సరిపోయేది చేసుకుంటున్నాము. 6 స్పూన్ల నూనె వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి, ఎర్రగా అయ్యే వరకు వేసుకోవాలి. కిలోకి చిటికెడు నేను రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ 3 స్పూన్లు, నూరి పెట్టుకున్న కొబ్బరి గసాలు పేస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఈ గసాలు పసుపు వేసిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చే వరకు కొద్దిసేపు అట్లనే వేయించుకోవాలి. లేకుంటే పచ్చివాసన వచ్చి మనకు మటన్ అంత టేస్ట్గా కుదరదు. అందుకని కొద్దిగా ఆయిల్ పక్కన సైడ్ నుంచి ఆయిల్ రావాలి. ఈ విధంగా చిన్న వస్తుంది చూడండి. అట్లా నూనెలో వేగితే బాగుంటుంది గసాలు. కొబ్బరి గసాలు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, తొందరగా ఆడగంటుతుంది అన్నమాట. అందుకని అట్లా మాడిపోకుండా చూసుకోవాలంటే మనం ఇక్కడ ఒక 5 మినిట్స్ దగ్గరనే నిలబడి స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఆయిల్ వస్తుంది చూడండి. ఇట్లా సైడ్స్కు ఆయిల్ వచ్చిన తర్వాత మటన్ కడిగి మనం దీంట్లో వేయాలి. నీళ్ళన్నీ పట్టేసి జారీ చేసుకోవాలి. నేను మటన్ కడిగేటప్పుడే దాంట్లో 2-3 పచ్చిమిరపకాయలు వేసాను. దాంట్లో నుంచి దిగినటువంటి రసమే కొద్దిగా మటన్కు పడుతుంది. మనము పోయక్కర్లేదు, ఇక్కడనే వేసేసేయాలి. కట్ చేయాలి. మనము మటన్ బాగా 2-3 సార్లు ఇట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఇట్లనే ఉడకనివ్వాలి. కొద్దిగా మటన్లో ఉన్నటువంటి నీరంతా వచ్చేస్తుంది. ఆ నీరు ఇంకిపోయాక మనం కొద్దిగా మిరప్పొడి, దీనికి కూర తగినంత మిరప్పొడి వేసుకొని ఒక గ్లాస్ సగం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టాలి. ఇక్కడ చూడండి, మనము మూత పెడితే ఈ విధంగా నీరంతా బయటకు వచ్చేస్తుంది. మటన్ ముక్కల నుంచి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ నీరంతా ఇంకిపోయే వరకు మనము ఈ విధంగానే మూత పెట్టి ఉంచాలి. నీరు ఇంకిపోయే ముందు మనము అప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. అంతవరకు కొద్దిసేపు మనము ఈ నీరు ఇంకిపోయే వరకు మూత పెడదాం. కిలోకు ఇదే విధంగా మన పిడికేడంతా వేస్తే చక్కగా సరిపోతుంది. దీన్ని కలుపుకొని 2 నిమిషాలు ఆగి మనము ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయాలి కుక్కర్. దీంట్లో ఒకవేళ మామిడికాయలు దొరికే కాలం అయితే దీంట్లో ఒక సగం మామిడికాయ ముక్కలు సన్నగా కోసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. గ్రైండ్ చేసినాక కొబ్బరి గసాలు తీసిన తర్వాత, ముద్ద తీసిన తర్వాత కొద్దిగా లాస్ట్లో ఒక 2 చెంచాలు నీళ్ళు పోసుకొని కడిగి దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేస్తే గ్రైండర్లో ఉన్నటువంటిది మొత్తం అన్నం కూడా మనకు వచ్చేస్తుంది. తర్వాత ఈ మటన్కు కిలో ఉంది కదా, 1.5 గ్లాస్ వాటర్ ఈ గ్లాస్ సైజ్ అయితే తక్కువ సరిపోతుంది. దీన్ని ఒక 5-6 విజిల్స్ పెట్టాలి బాగా.
కూరలో లిక్విడ్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి, లేదంటే మనకు ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటే వదిలేసుకోవాలి. లవంగాలు, షాజీరా, నల్ల ఇలాచి, జాపత్రి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, దీంట్లోనే కడిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. చిట్టి ముత్యాలు ఒకటేసారి కడుక్కొని పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. చిన్న చిన్నగా ఉంటుంది బియ్యం. ఇప్పుడు అన్నం ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంది, లవంగం, పువ్వు, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేస్తుంది. ఈరోజు మా అక్క వాళ్ళు తింటున్నా, మా అక్క చేస్తుంది. మా పెద్దక్క అని చెప్పినా కదా అన్న. ఇప్పుడు ఉల్లిగడ్డలు, ముక్కకాయలు. అన్నం తెల్లగా ఉండాలనుకుంటేనేమో ఉల్లిగడ్డలు కొద్దిగానే వేపాలి. ఒకవేళ మనం అన్నం రెడ్గా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి, కొద్దిగా బ్రౌన్ కలర్ కావాలంటే ఉల్లిగడ్డలు ఎర్రగా వేపి అప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కొందరికి అన్నం బ్రౌన్ కలర్ ఇష్టం, కొందరికి వైట్ కలర్ ఉంటే ఇష్టం అన్నమాట. అందుకని ఉల్లిగడ్డలతోనే చేంజ్ అవుతుంది అన్నం కలర్. ఇప్పుడు కొద్దిగా మనం అన్నానికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే మాకు అన్నము ఎర్రగా ఉండడం ఇష్టం ఉండదు, కాబట్టి మేము వైట్గా ఉండడానికి కోసము ఉల్లిగడ్డలు ఎర్రగా వేయక ముందుకే ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. అన్నం బ్రౌన్గా కావడానికి కొంతమంది వేయించిన ధనియాల పొడి కూడా నీళ్లు మసిలేటప్పుడు వేస్తారు. ఈ 2 కారణాలు అన్నం రెడ్ కావడానికి ఉల్లిగడ్డలు, ధనియాల పొడి. వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. అన్నం గరం మసాలా వేస్తే రెడ్ కలర్ వస్తుంది. నేను ఎక్కువ అది నెయ్యి వేయను దీంట్లో. నెయ్యి వేస్తే కొందరికి తొందరగా డైజెషన్ కాదు, అందుకని నెయ్యి వేయకుండా ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్తోనే చేస్తాను. మూడు, 4.5 గ్లాసులు బియ్యం పోసినాం కదా, దానికి 6 గ్లాసుల నీళ్ళు పోసినాము. ఇంకా సగం గ్లాసుకు 1, అంటే 6.5 గ్లాసుల నీళ్ళు పోసినాం. అవి మసలాలు. నీళ్ళు మసలాయి కదా. తర్వాత బియ్యంలో నీళ్ళు ఏమాత్రం నీళ్ళు లేకుండా మొత్తం వడగట్టేసుకొని మొత్తం బియ్యం నీళ్ళలో వేయాలి. తర్వాత విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఎక్కువసార్లు కలపొద్దు, కలిపితే అన్నము విరిగిపోతుంది. మొదలే ఈ బియ్యం చిన్నగా ఉంటాయి కదా, అందుకని ఎక్కువసార్లు కలపకూడదు. అన్నం అయిపోయింది, బంద్ కర్రీ కూడా అయిపోయింది. గ్లాస్ దింపేసే ముందర వేసి చిట్టి ముత్యాల బగారా రైస్, మటన్. కాంబినేషన్ బాగుంటుంది. చిట్టి ముత్యాల బగారా రైస్, మటన్. కాంబినేషన్ బాగుంటుంది.